నమస్తే దోస్తులు, ఈరోజు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ. ముందుగా పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్, కాజు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, రాములక్కాయలు, నానబెట్టుకున్న కాజు, బాదం. ముందుగా స్టవ్ వెలిగించుకో, బాగా పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదో చూసుకొని ఇప్పుడు కాజు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత చిన్న టమాటాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గిన తర్వాత చిన్న టమాటాలు వేసుకోవాలి. మంచిగా 3-4 మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కలిపెట్టాలా. పచ్చిమిర్చి వేసి మంచిగా కలపాలి. ఆనియన్ ఎర్రగా కలపాలి. ఇది మొత్తం మంచిగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, క్యారెట్ ఇదంతా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ కలపాలి మంచిగా. మెత్తగా వేగిపోయాయి. ఇది మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టులోకి ముందుగా నానబెట్టిన బాదం ఒక 6 వరకు తీసుకున్నాం. దీంట్లో వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో. కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలి. ఇట్లా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. పన్నీర్ మంచిగా ఫ్రై కాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మసాలా దినుసులు వేసేసేయాలి. తర్వాత కాజు, నానబెట్టిన కాజు, తర్వాత గ్రీన్ పీస్ వేసేసేయాలి. మిక్స్ చేయాలి. గ్రీన్ పీస్, కాజు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. మనం ఏదైతే ఫైన్ పేస్ట్ చేసామో పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టి మంచిగా మగ్గిన తర్వాత
5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైనకి వచ్చేసింది. మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం, తర్వాత ఈ మొత్తం మసాలాలు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మిక్సీ పట్టిన వాటర్ కొన్ని అవి దీంట్లో వేసేసుకోవాలి. మంచిగా కలిపి పన్నీర్ ముక్కలు వేసేసేయాలి. ఫ్రై చేసుకొని పెట్టినాం కదా. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసేయాలి. వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొత్తలాడుతుంది, కమ్మగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉల్లి పొరక వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒక 2 మినిట్స్ ఉంచి దింపేసేసుకోవాలి. ఇంకోసారి కలుపుకోవాలి. కొంచెం సరిగ్గా అంతా ఈవెన్గా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసి, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చేసి దింపేయాలి. ఓకే ఫ్రెండ్స్, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? వీలైతే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.